హాయ్ ఫ్రెండ్స్, ట్రెండ్ అండ్ ట్రాక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాకరకాయతో కారం తయారు చేసుకుంటున్నాం. కాకరకాయ పొడి. ఈ పొడి చాలా బాగుంటుంది. దీనికోసం మనం కాకరకాయని శుభ్రంగా కడిగి ఈ విధంగా కోరుకోవాలి. కోరుకున్నాక కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి ఆ తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిలో ఉన్న వాటర్ని తీసేయాలి. చూసారుగా, గట్టిగా పిండేస్తే ఎక్సెస్ ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. దీనిలో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేయాలి. ఆయిల్ వేడెక్కాక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, ఆ తర్వాత 2 స్పూన్ల చాయ్ మినపప్పు వేయాలి. ఇక ఆ తర్వాత 1 స్పూన్ ధనియాలు వేయాలి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పుకు 1 స్పూన్ ధనియాలు, ఇక 5 నుంచి 6 రెబ్బలు వెల్లుల్లి వేయాలి. 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు 3 రెబ్బలు, ఆ తర్వాత కొంచెం చింతపండు. మనం చేసుకునే క్వాంటిటీకి ఈ చింతపండు సరిపోతుంది. 5 నుంచి 6 ఎండుమిరపకాయలు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇవి బాగా వేగాలి. వేగేదాకా వేగించాలి. చూసారుగా, వేగిపోతున్నాయి, బాగా వేగిపోయాయి. వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. వేగిపోయాయి, ఇక మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకున్నాక దీంట్లో కాస్త ఉప్పు వేయాలి. ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ మనం దాదాపుగా 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాం, సరిపోతుంది. మెత్తని పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం కాకరకాయని ఉప్పు వేసి పిండుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని వేగించాలి. సిమ్లో పెట్టి వేగించాలి. ఒక 10 నిమిషాల సమయం పడుతుంది. బాగా వేగిపోవాలి. వాటర్ అంతా అయిపోయేలాగా ఫ్రై అవ్వాలి. చూసారుగా, ఫ్రై అవుతుంది. కాస్త సమయం పడుతుంది, వెయిట్ చేయాలి. 10 నిమిషాలు అయ్యాక ఈ విధంగా ఫ్రై అవుతుంది. దీన్ని మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదా, దానిలో వేసి మరలా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఎండుమిరపకాయలు అవన్నీ మిక్సీ చేసుకున్నాం కదా, దానిలో ఈ కాకరకాయ కూడా వేసుకుని మెత్తని పౌడర్గా చేసుకోవాలి. చూసారుగా, మెత్తని పౌడర్ అయిపోయింది. ఈ పౌడర్ చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని చాలామంది తినరు, కానీ ఈ పౌడర్ తింటే ఆ చేదు అస్సలు తెలియదు. ఇడ్లీ, దోశ, అన్నం దేనిలో తిన్నా చాలా బాగుంటుంది రుచి. మీరు కూడా ట్రై చేయండి. ఈ పొడి చేసుకోవడం కూడా చాలా ఈజీ. కాకరకాయ చేదుగా ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు, అసలు చేదే ఉండదు. కాబట్టి మీరు కూడా ఈ కాకరకాయ పొడిని తయారు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.